లూకా సువార్త 15వ అధ్యాయంలో నుంచి 11 నుంచి 17 వచనాలు మన మధ్యలో ఉన్న దివ్య వచ్చి చదివినిపిస్తోంది. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 17 వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడిగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసేది. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వారు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోని వారికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టితో తన కడుపును నింపుకొని ఆశపడెను. గాని ఎవడును వానికేమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళు ఉండకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఎక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. భాగ్యమందు. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క 17వ వచనంలో అంటున్నాడు, అయితే ఎప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద అనేక మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా దొరుకుతున్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఎప్పుడు వచ్చిందా మాట ఆయనకి నోట్లో నుంచి? బుద్ధి వచ్చినప్పుడు. కాబట్టి మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తున్నది అనే విషయం గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తున్నది? మరి ఆస్తి ఎంతో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి కుమారుడు ఆస్తి తీసుకు వెళ్ళిపోయి చివరకు ఆకలితో అలమటిస్తున్నప్పుడు, తినటానికి తిండి లేక పందుల తొట్టిలో కుళ్ళిపోయినటువంటి కుడితలోని అన్నము తింటున్నప్పుడు ఆయనకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అలాగే లేఖన భాగాల్లో నుంచి కొంతమంది బుద్ధి లేని వారు ఏం చేశారంటే అనేకమైన సమస్యల్లో చిక్కబడి ఉన్నారు. ఇప్పుడు మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తున్నది అని అంటే, మనము ఈ తప్పిపోయిన కుమారుని చూసినప్పుడు సర్వము కోల్పోయినప్పుడు, మొత్తం కోల్పోయాడు, ఇంకేమి లేదు ఆయన దగ్గర. ఆయన ధనమున్నన్ని రోజులు నాకేమిటి లేని విర్రవీగాడు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు, వేశ్య గృహాలకి ఖర్చు పెట్టాడు, త్రాగుడికి ఖర్చు పెట్టాడు. చివరకు తినటానికి తిండి లేని పరిస్థితుల్లో సర్వము కోల్పోయినప్పుడు బుద్ధి వచ్చింది. మరి మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఈ విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ మొదటి వ్యక్తి తప్పిపోయిన కుమారుడు మనము గమనించినప్పుడు సర్వము కోల్పోయినప్పుడు వచ్చింది. రెండో వ్యక్తిని కూడా మనము గమనిస్తే న్యాయాధిపతి గ్రంథంలో 16వ అధ్యాయంలో 20 నుంచి 28 వచనాల్లో మనకు ఒక బలాఢ్యుడు కనిపిస్తున్నాడు. ఆ బలాఢ్యుడు సంసోను గారు. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 20 నుంచి 28 వచనాల్లో ఆయన గురించి రాయబడి ఉన్నది. మరి ఆయన గురించి ఏమి రాయబడి ఉన్నది అంటే, ఆయన 14వ వచనంలో చదివినప్పుడు ఆయన ఒట్టి చేతులతో సింహాన్ని ఆ శంకులు విడదీసి చంపేసినట్టుగా కనపడుతూ ఉన్నది. మరి ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో మనము 20 నుంచి 28 వచనాలు చదివినప్పుడు
సంసోను గారిని దేవుడు విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టేశాడు అని అంటే, ఆయన చేసిన పాపము వలన, ఆయన చేసిన తప్పు వలన సంసోను గారిని దేవుని విడిచిపెట్టిన తరువాత 28వ వచనం అంటాడు, అయ్యా అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, దేవా దయచేసి ఈసారికి మాత్రమే నన్ను బలపరచుము. చూసారా, అక్కడ ఈ యొక్క దెలీలియా అనేటువంటి వేశ్యతోటి ఆయన సాంగత్యం చేస్తున్నప్పుడు, ఆయనను బంధించాలని అనేక ప్రయత్నాలు చేసినప్పుడు ఆయన ఎవరు బంధించలేకపోయారు. ఇనుప సంఖ్యలు వేసినా తెంపుకెళ్ళిపోయాడు. మరి ఈయనకున్న బలం ఎక్కడున్నది అని తెలుసుకోవటానికి ఈ దెలీలియాని వాడుకున్నారు. మరి ఈ దెలీలియా వాడుకున్నప్పుడు ఎన్నిసార్లు అయినా చెప్పలేదు, కానీ చివరికి ఆ యొక్క దెలీలియా మాటలకు పడిపోయినటువంటి సంసోను తన యొక్క బలము ఎక్కడున్నది అని చెప్పాడు, తల వెంట్రుకలు తీసేస్తే నా బలం పోతుందని చెప్పాడు. అప్పుడు ఆయన నుండి దేవుడు విడిచిపోయాడు. దేవుడు సంసోను చేయి విడిచిపెట్టినప్పుడు అప్పుడు సంసోనుకు బుద్ధి వచ్చింది. అప్పుడు దాకా రాల. ఎందుకు రాలేదు? నేను బలవంతుడను. ఈ బలం ఉన్నదని విర్రబీగేటువంటి మనుషులు, సంసోను గారి భార్య లేదండి, భార్య ఉన్నా గాని ఈయన వెళ్ళి అక్కడ వేశ్యతోటి సంబంధం పెట్టుకోవడం ఏంటండి? అక్కడ మనం గమనించినప్పుడు 14వ అధ్యాయంలో 16వ వచనంలో చూసినప్పుడు సంసోనికి భార్య ఉన్నదని స్పష్టంగా తెలియపరచబడుతూ ఉన్నది. మరి భార్య ఉన్నవాడికి ఇదేమి పని? వెళ్ళి వేశ్యతో తప్పు చేశాడు. ఆ కారణము చేత దేవుడు విడిచిపెట్టాడు. విడిచిపెట్టినప్పుడు బుద్ధొచ్చి అప్పుడు అన్నాడు, దేవా ఈ ఒక్కసారికి నాకు బలం ఇవ్వయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడొచ్చింది బుద్ధి? దేవుడు విడిచిపెట్టి బలము పోయినప్పుడు, తక్కువైన కుమారుడికి సర్వము కోల్పోయినప్పుడు బుద్ధి వచ్చింది. మూడో వ్యక్తిని కూడా మనము గమనించినట్లయితే యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో మరొక వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. ఆయన ఎవరు? యోనా గారు. యోనా గారిని దేవుడు ఏం చేశాడంటే, అయ్యా నీవు నినివే పట్టణానికి వెళ్ళు. ఎందుకు తెలుసా? అక్కడ పాపం ఎక్కువైపోయింది, వాళ్ళని హెచ్చరిక చేసి వాళ్ళని సరి చేయాలి, చెప్పు, నినివే పట్టణాన్ని నాశనం చేస్తున్నానని వెళ్ళి చెప్పు అన్నాడు. మరి యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళటం మొదలు పెట్టాడు? తర్షీష్కి వెళ్తానికి వాడెక్కాడు. ఇక అక్కడ జరిగినటువంటి ఉదంతము, అక్కడ జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ మనం అనేక సందర్భాల్లో ధ్యానించాం. ఆయన ఎత్తి సముద్రంలో పడేయటం, సముద్రంలో ఉన్నటువంటి ఆ మత్స్యము లేదా ఆ పెద్ద చేప ఆయన మింగేసినట్టు మనకందరికీ తెలుసు. మింగేసినప్పుడు బుద్ధి వచ్చినది ఆయనకి. వచ్చిందా? చూద్దాం 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా దేవుణ్ణి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చిన. ఎలా ప్రార్థించాడు చూడండి. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా ప్రభువు నా ప్రార్థన అంగీకరించెను. అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి తిని. అప్పుడు ఏడుస్తున్నాడు. ఎక్కడి నుండి ఏడుస్తున్నాడు? చేప కడుపులో నుండి ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను నినివే పట్టణానికి వెళ్ళమన్నావు, నేను ఇటు వెళుతున్నాను, కాబట్టి నువ్వు నన్ను ఏం చేసావు? సముద్రంలోకి శ్రేయించావు. ఇప్పుడు ఈ సముద్రపు కడుపు, చేప కడుపులో ఉండి, అయ్యా ఆ నాచు నన్ను చుట్టుకుంటుందయ్యా, నాకు ఊపిరాడటం లేదయ్యా, నేనేమైపోతున్నానయ్యా అని అప్పుడు ప్రాణము పోతున్నప్పుడు బుద్ధి వచ్చింది. మూడో వ్యక్తికి ఎప్పుడు వచ్చిందండి?
ప్రాణము పోతున్నందుకు. ప్రాణం ఎందుకు పోతుంది? ఇప్పుడు దేవునికి విరుద్ధంగా ప్రయాణించాడు గనక, దేవుని మాటకు వ్యతిరేకంగా నడుచుకున్నాడు గనక అతని ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు యోనా గారికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తిని కూడా చూద్దాం మనం. ఏప్రిల్కి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 16-17 వచనాల్లో మరొక వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. ఆయన ఎవరంటే ఏశావు గారు. ఒక పూట కూటి కొరకు తమ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టులమైన వారు కాకుండా, వ్యభిచారణైనను కాకుండా ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు, ఎప్పుడు ఆశీర్వాదం కోల్పోయినప్పుడు బుద్ధి వచ్చింది. ఎవరికి? ఏశావుకు. ఏశావుకు ఆశీర్వాదం ఎందుకు కోల్పోయిందనంటే, ఏం చేశాడు తెలుసా? చుక్కుడుగాయల కూర కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఒక్క కూడు తినటానికి అన్నము లేక చచ్చిపోతాడేమో అనుకుని తన యొక్క జ్యేష్ఠత్వపు అంటే పెద్ద కొడుకున్నటువంటి హక్కులు యావత్తును కూడా అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న కారణం చేత ఆశీర్వాదం కోల్పోయిన తర్వాత ఏడుస్తున్నాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. ఆదికాండం 28వ అధ్యాయంలో 29-34 వచనాల్లో ఆ యొక్క ఉదంతం స్పష్టంగా రాయబడి ఉన్నది. నేను చచ్చిపోయేటప్పుడు నాకు ఈ యొక్క ఆశీర్వాదం ఎందుకు? ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఎందుకు? నాకు ఆ చిక్కుడుగాయల కూర, ఎర్ర చిక్కుడుగాయల కూర మనకు తెలుసు కదా. పల్లెటూరులో ఎర్ర చిక్కుడుగాయల కూరలో ఎర్ర చిక్కుడుగాయ పాదులు ఉంటాయి కదా, అలాంటి కూరకు ఆశపడ్డాడు ఆయన. ఆశపడి తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తమ్ముడికి అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న కారణంగా ఏమైంది? ఇప్పుడు ఆశీర్వాదం కోల్పోయాడు. ఇప్పుడు ఆశీర్వాదం కోల్పోయిన తర్వాత బుద్ధి చేస్తున్నాడట. అయ్యో, ఆశీర్వాదం పోయింది. ఎందుకు పోయింది? ఎవరు తీసేసుకున్నారు నీ ఆశీర్వాదం? నీకు నీవే ఏం చేసుకున్నావు? అమ్మేసుకున్నావు. దేనికి అమ్మేసుకున్నావు? నీ కడుపు కోసం అమ్మేసుకున్నావు, నీ ఆకలి కోసం అమ్మేసుకున్నావు. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతావా? అమ్మేసుకున్నావు. ఏమైంది? ఇప్పుడు నీ ఆశీర్వాదం పోయింది. ఎప్పుడు వచ్చింది బుద్ధి? ఆశీర్వాదం కోల్పోయినప్పుడు. ప్రియులారా, ఆలోచించండి. అది ఆయన నాలుగో వ్యక్తి. ఐదో వ్యక్తిని కూడా మనము గమనించుకుందాం. ఐదో వ్యక్తిని పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు ఆ దివిటీలు ఆరిపోయినప్పుడు గనుక మీ బుడ్డుల్లో నూనె కొంచెం ఇవ్వండి అమ్మా అని అడిగారు. ఎందుకు అడిగారు? వీరి దీపాలు ఏమైపోతున్నాయి? ఇప్పుడు ఆరిపోతూ ఉన్నాయి. మరి ఆ దీపం ఆరకుండా ఉండాలంటే ఏం కావాలి? నూనె కావాలి. మరి నూనె తెచ్చుకోవటం వాళ్ళు ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవటం వల్ల వీళ్ళ దీపం ఆరిపోతున్నది. ఈ దీపం ఆరిపోతే ఆ దీపాలు వెలిగితేనే లోపలికి వెళ్ళాలి. అయ్యో, మా దగ్గర నూనె లేదు, ఇప్పుడు వెళ్ళి కొనుక్కొద్దాం అనుకునే లోపు అక్కడ ఏమైంది? తలుపు వేయబడింది. వీళ్ళు వెళ్ళటానికి అవకాశం ఉందా? కోల్పోయారు. అవకాశము కోల్పోయినప్పుడు మనిషికి బుద్ధి వస్తారు. అప్పుడు దాకా బుద్ధి రాదు. ఈ బుద్ధి లేని కన్యకలు అవకాశాన్ని కోల్పోయారు. దేవునితో పాటు లోపలికి వెళ్తాక అవకాశం కోల్పోయారు. కారణం, వాళ్ళ డ్యూటీలు వెళ్ళగటం లేదు. డ్యూటీ ఎందుకు వెళ్ళగటం లేదు? నూనె లేదు. నూనె ఎందుకు లేదు? సిద్ధపాటు లేదు. సిద్ధపాటు ఎందుకు లేదు? నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యము కారణంగా వాళ్ళు నూనెని సిద్ధము చేసుకోని కారణంగా ఆ డ్యూటీలు వెలగని ఫలితంగా వారు లోపలికి వెళ్ళటానికి అవకాశం కోల్పోయారు. అయ్యో, నేను ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. తీసుకొచ్చేదాకా డోర్స్ వేయకుండా ఉంటారా? అవకాశం కోల్పోయినప్పుడు మనుషులకు బుద్ధి వస్తుంది. తదుపరి ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనము గమనించుకున్నట్లయితే అక్కడ ధనవంతుడు కనపడుతున్నాడు. ఎవరో ధనవంతుడు? రంగు బట్టలు వేసుకున్న
సన్నపు నార వస్తారు చూడండి. ఇప్పుడు లెనిన్ బట్టలని వస్తున్నాయి, మీరు గమనించారో లేదో. అవి అప్పుడు ఎప్పుడు యేసుక్రీస్తు కాలం నాటి బట్టలు అవి. సన్నపు నార బట్టలు అంటే లోపల ఈ బట్టలన్నీ కూడా పల్చగా ఉండి లోపలంతా బయటికి కనపడుతుంటది. సన్నని నారపు బట్టలు వేసుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. ఏం చేసేవాడంట? ప్రతి దినము ఏం చేసేవాడు ఆయన? ఏం సుఖం అది? మామూలు సుఖమా? ఏం సుఖం? బహుగా సుఖపడుతూ ఉండేవాడట. ఎవరు? ధనవంతుడు. ఎందుకంటే ఆయన ధనం ఉన్నది కాబట్టి బాగా సుఖపడుతూ ఉన్నాడు. లాజరు అనే ఒక దరిద్రుడు, లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆయనకు కుష్టి వ్యాధి చేత కొడుకులుండి ఒళ్ళంతా కురుపులుండి రసిగారుతూ చీమిగారుతూ వాసన వచ్చి అందరితో అసహించుకునేవాడు. ధనవంతుని ఇంట వాకిట పడి ఉంది, ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు తిని బతికేవాడు. తీసుకునబోరెను. అంతేకాక కుక్కలు వాని వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనుక్కోబడెను. ధనవంతుడు చనిపోయాడు. మనిషి ఎవడైనా చనిపోవాలి కదండి. డబ్బున్నోడైనా లేనోడైనా పేదోడైనా ఉన్నోడైనా ఎర్రోడైనా నల్లోడైనా లావోడైనా పక్కో ఎవడైనా చచ్చిపోవాలి. అలాగే ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు ఏమయ్యాడు? బతుకున్నంత కాలం చాలా సుఖంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. నా ప్రాణమా తినము త్రాగము సంతోషించమన్నాడు. చచ్చిపోయాడు. లాజరు ఏమయ్యాడు? కుష్టివాదితో ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు. కురుపులు కుక్కలు నాగుతున్నాయి. ఆ ధనవంతుడి బల్ల మీద నుంచి పడినటువంటి మొక్కలు తిని, ఆ రొట్టె మొక్కలు తిని బతకాలని ఆశపడ్డాడు. అందరూ అసహించుకున్నారు. సరే, ఇద్దరు చనిపోయారు. ఓకే. తర్వాత ఎవరో ధనవంతుడు కాలంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి ఎవరిని? అబ్రహామును. ఎవరు అనుకున్నాడండి? ఇప్పుడు ఈయన కుష్టి వ్యాధి కలిగిన వాడు, కురుపులు ఉన్నవాడు, చీమున్నవాడు, రక్తం గారుతున్నాడు, వాసన వచ్చినవాడు, కుక్కలు నాకినవాడు, అందరి చేత తిట్టించుకున్నవాడు, అందరి చేత అవమానం పొందినవాడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. లాజరును చూచి తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నేలలో నుంచి నా నాలుకను చల్లార్చుముడు అని అడుగుతున్నాడండి. ఎవరు? ధనవంతుడు అడుగుతున్నాడు. లాజరు యొక్క చుట్టిన వేలు నీటిలో ముంచి ఒక్క చుక్క నా గొంతులో వేయించని అబ్రహాము గారిని అడుగుతున్నాడు. ఎక్కడ పడుతున్నాడు? అగ్ని జ్వాలలో యాతన పడుచు ఉన్నాడు. ప్రియులారా గమనించండి. యాతన పడుచున్నప్పుడు బుద్ధి వచ్చింది. ఎవరికి? ధనవంతుడికే. డబ్బులు ఉన్నాయి కదా, మరి కోట్లు ఉన్నాయి కదా. ఏనాడన్నా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాడా? ఈ లోకంలో ఉన్నంతసేపు పేదవాళ్ళని పట్టించుకున్నాడా? కూడు లేని వాళ్ళని చూశాడా? ఏమన్నాడు? నా ప్రాణమా తిను తాగు సంతోషించు అన్నాడు. బహుగా సుఖపడ్డాడట. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? యాతన పడుచున్నాడు. అప్పుడు వచ్చింది బుద్ధి. అప్పుడు అంటున్నాడు, అయ్యా అబ్రామా ఒక్క చుక్క నీటిని నా గొంతులో వేయించయ్యా. ఎవరి ఏలుతోటి? కుళ్ళినటువంటి కురుపులతో ఉన్న కుక్కలు నాకిన వాసన వచ్చిన ఆ వ్యక్తి యొక్క చిటికన్న వేలును ముంచిన నోట్లో నీటి చొక్క ఇమని అడుగుతున్నాడు. ఎప్పుడు? యాతన పడినప్పుడు. ప్రియులారా అప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి, ధనవంతుడికి. ఈ లోకంలో కూడా మనం ఎలాగున్నాం? డబ్బున్నదని, బలమున్నదని, బలగం ఉన్నదని, ఆస్తున్నదని, అంతస్తున్నదని విర్రవీగుతూ బతుకుతున్నామేమో. ఎవరొస్తారో రండని గొలియాతులాగా శబరాలు చేస్తున్నామేమో. చివరికి ఇలాంటి పరిస్థితిలో మనము దిగజారిపోవలసి వస్తుంది.
బలం ఉన్నది కదా, నేను ఎంత మందితోటైనా తిరుగుతాననేటి విర్రవీగినటువంటి సంసోను ఏమైపోయాడు? డబ్బు ఉన్నదని విర్రవీగిన ధనవంతుడు ఏమైపోయాడు? గమనించుకోవాలి ప్రియులారా. బుద్ధి లేక వీళ్ళు ఈ పనులన్నీ చేశారు. నిజంగా బుద్ధి ఉంటే చేస్తాడా? సంసోను బుద్ధి ఉంటే ఆ పని చేస్తాడా? ఆ బలాన్నంతా తీసుకెళ్ళి నా బలం నా తలలో ఉన్న ఎంటుకల్లో ఉన్నదని ఆయన వేసటి చెప్తాడా? బుద్ధి ఉంటే. బుద్ధి లేకపోవడం చేత ఏమైపోయాడో మనం చూసాం. మరణానికి అప్పగించబడ్డాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. నిజంగా బుద్ధి ఉంటే, దేవుని యందు భయభక్తులు ఉంటే యోనా అలా చేసేవాడా? అయ్యో దేవుడు నాకు చెప్పాడు, ఆయన వెళ్ళమన్న చోటకి నేను వెళ్ళాలి కదా అనుకోవాలి కదా. దేవుని మాటను నిర్లక్ష్యము చేశాడు, ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని నీకు ఆశపడుతున్నాడు. ఆశీర్వాదం నాకు అక్కర్లేదు, నేను ఈ లోకంలో మనుషులతోటి, మా బంధువులు స్నేహితులతోటి, మా శ్రేయభిలాషులతోటి తాగి తందనాలాడతాను, కళ్ళపల్లి మాటలతో జీవిస్తాను అని అనుకుంటే ఏశావులాగా మనము కూడా ఆశీర్వాదం కోల్పోతాం. బుద్ధి వచ్చిన ఉపయోగం ఏమున్నది? ఏడుస్తూ ఉపయోగం ఏమున్నది? ఆఖరిని ఆయన ఏడుస్తున్నాడు, అయ్యా నేను ఆశీర్వాదం కోల్పోయాను. ఇప్పుడు ఏముంది ఉపయోగం? 10 ఎకరాలు పోయాక పద్ధతులు అప్పటమా? మన పెద్దలు అంటున్న నానుడి. ఈ లోకరీతిగా మనము కూడా అలాగున్నామా? తప్పిపోయిన కుమారుడు సర్వం కోల్పోయేదాకా బుద్ధి రాలేదే. మన బిడ్డలు కూడా చెప్తున్నా వినుకోకుండా అలాగే స్థితిలోకి దిగజారిపోతున్నారేమో. ఆలోచన చేయాలి, పరిశీలన చేసుకోవాలి. మరి ఎందుచేత వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు 6 వ్యక్తుల్ని మనం చూసాం. 6 వ్యక్తులు కూడా బుద్ధి లేకపోవడం చేత సమస్యలు తెచ్చుకున్నారు. మరి ఎందుకని? చూడండి, కీర్తన గ్రంథం 107వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధను, బుద్ధి లేక వాళ్ళు చేసే పనుల వల్ల ఏం తెచ్చుకుంటారు? బాధను తెచ్చుకుంటారు. ఇప్పుడు తెచ్చుకున్నారు కదా వీళ్ళు. ఒక ఆయన తినలేక పందుల తొట్టులో తింటున్నాడు. ఒక ఆయన చచ్చిపోతాకి పరిస్థితులు దిగజారిపోయి, ఒక ఆయన ఏడుస్తున్నాడు, అయ్యా నేను అగ్నిగుండంలో మలమల ఆడిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అయ్యా, ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాడు, ఒక్క చుక్క నీరు అని ఏడుస్తున్నాడు. ఎందుకు తెచ్చుకున్నారు? తమ దోషముల చేత, తమ యొక్క ప్రవర్తన చేత ఏం తెచ్చుకుంటున్నారు? అప్పుడు బాధను తెచ్చుకుంటున్నారు. ఎవరు? బుద్ధిహీనులు. ఈ బుద్ధిహీనులు వీరు బుద్ధి లేని వారు గనక ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. రెండవ కారణం కూడా చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 35వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం. బుద్ధిహీనులు జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు ఏమవుతారు? అవమానం పొందుతారండి బుద్ధి లేని వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు అవమానం పొందారా? తండ్రి దగ్గర ఎంతో మంది పంచపక్ష పరమాణాలు తింటుంటే కొడుకెళ్ళి ఎక్కడ తింటున్నాడు? పందుల తొట్టులో తింటున్నాడు. మరి ఇది అవమానం కాదా? అవమానమే కదా. చక్కటి మరి మంచి దుస్తులు వేసుకున్నటువంటి పనివాడితో తండ్రి పని చేస్తున్నాడు. కొడుకు బట్టలు లేక చిరిగిపోయిన దుస్తులతో, కంపు కొట్టే దుస్తులతో, వాసన వచ్చే దుస్తులతో ఆ పందుల యొక్క పెంటల మధ్య నివసిస్తూ ఆ పందులకు వేసినటువంటి ఆ కుడితలోని అన్నాన్ని ఏరుకుని తింటుంటే కూడా తినలేదు. ఎంత దయనీయం అండి. ఏమొచ్చింది ఇప్పుడు? అవమానం వచ్చింది. కారణం బుద్ధి లేకపోవటం చేత. అందుకే ఆ అన్ని కోల్పోయాక అప్పుడు ఏమైంది? ఆయనకి బుద్ధి వచ్చినది. మనము కూడా అంతే. ఈ లోకంలో నివసించే మనుషుల పరిస్థితి కూడా అంతే. వీళ్ళు మనుషులే కదా. కాబట్టి మనుషులు అవమానభరితులు కాకోకుండా, మనుషులు బాధను తెచ్చుకోకుండా
బుద్ధి కలిగి ఉండాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనకు విశదమవుతుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి సామెతల గ్రంథం 4:7 ఏమి చెప్పబడుతుందంటే, నీవు జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్య అంశము నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించాలి? బుద్ధి సంపాదించాలి. బుద్ధి సంపాదించకపోతే, ఆ బుద్ధి లేకపోతే ఏమవుతుంది అంటే గర్వం పెరుగుతుంది. నాకు బలం ఉన్నదని. ఆ బుద్ధి లేకపోతే నాకు ధనం ఉన్నదని అహంభావం పెరుగుతుంది. మనకి ఆస్తులు, ఈ బుద్ధి లేకపోతే మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం చెప్పుకున్నటువంటి ఆ ఐశ్వర్యాన్ని బట్టి అసూయ పెరిగిపోతుంది మనిషిలో. ఇవన్నీ కూడా దేనికి మరి నడిపిస్తున్నవి అంటే బాధకి నడిపిస్తున్నాయి, అవమానానికి నడిపిస్తూ ఉన్నాయి, కష్టానికి నడిపిస్తూ ఉన్నాయి. అందుచేత నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవాలి అని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియుల, మరి ఈ వాక్యము చొప్పున మనము బుద్ధి సంపాదించుకుంటే ఆ బుద్ధి నిన్ను కాపాడుతాది అని సామెతల గ్రంథం 2:11 చెప్పబడుతూ ఉన్నది. ఏమిటంట? బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలిగా ఉండును. మరి బుద్ధి లేకపోతే ఏమవుతుంది? బలం ఉంది, ఉపయోగం ఏమిటి? సంవత్సరానికి బలం ఉంది, ఉపయోగం ఏమిటి? బుద్ధి లేని కారణంగా చావు అంచుల్లోకి వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడికి ఆస్తంతో ఉంది తండ్రి దగ్గర, బుద్ధి లేని కారణంగా అవమానం పొందాడు. మరి ఆ యొక్క ధనవంతుడికి ఎంతో ధనం ఉన్నది, కొట్టులు నిండిపోని. ఆ కొట్టులు నిండిపోయినప్పుడు అవి దాచుకోవటానికి స్థలం జరగ మళ్ళీ కొత్త కొట్లు కట్టించాడు ఆయన. ధనం ఉంది, ఉపయోగం ఏంటి? బుద్ధి లేకపోయింది. బుద్ధి లేకపోవట చేత ఏమైంది? అగ్నిగుండంలో పారవేయబడ్డాడు. అగ్నిగుండంలో పారవేయిన తర్వాత ఆ నరకయాతన భరించలేక ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి బుద్ధి నీవు సంపాదించుకుంటే అది నిన్నేం చేస్తుందట? కాపాడును. మరి బుద్ధి మనకుందా? ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, యేసు కృపావాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. బుద్ధి ఉన్నదా? మనకి బుద్ధి ఉందా? ఉందా అంటే కొంచెం మారు అయ్యో మేము బుద్ధి లేకుండానే బతుకుతున్నామండి అంటారు. నిజమే. మరి బుద్ధి మన దగ్గర లేదు గనకే మనము ఈ ఆరుగురిలో ఏదో ఒకరి ద్వారా మనము కూడా అలాంటి పాపము చేసిన వారిగా ఉన్నామేమో. ఆ బుద్ధి లేకపోవటం చేత యోనా గారిలాగా దేవుని మాట వినటం లేదేమో. ఆ బుద్ధి లేకపోవటం చేత సంసోను గారిలాగా భార్య ఉన్నప్పటికీ వేరే సంబంధాలు పెట్టుకుని, భర్త ఉన్నప్పటికీ వేరే సంబంధాలు పెట్టుకుంటున్నారేమో. ఆ బుద్ధి లేకపోవటం చేతనే. వీళ్ళారా, ఆలోచన చేద్దాం. మరి బుద్ధి ఎక్కడ ఉంది? ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధి? ఎవరిస్తారు మనకి? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఎవరిస్తారు మనకి ఆ బుద్ధిని? చదవండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. కాబట్టి దేవుణ్ణి అడగాలి మనం, అయ్యా నాకు బుద్ధి లేదే. బుద్ధి లేకపోవటం చేత సంసోను గారిలాగా వ్యభిచార తలంపులతో బ్రతుకుతున్నానేమో. అయ్యా నాకు బుద్ధి లేదయ్యా, అందుచేత యోనా గారిలాగా మీ మాట నేను వినటం లేదయ్యా. అయ్యా నాకు బుద్ధి లేకపోవటం చేత తప్పిపోయిన కుమారుడు తండ్రి మాట వినలేదు, నేను మీ మాట వినటం లేదయ్యా. అందుచేత నాకు బుద్ధిని అనుగ్రహించు తండ్రి. అయ్యా నాకు బుద్ధి లేదయ్యా, అందువలనే బుద్ధి లేని కన్యకల్లాగా నేను సిద్ధపాటు కలిగి లేకుండా బతుకుతున్నానయ్యా, నాకు బుద్ధినివ్వు తండ్రి అని అడగాలి. ఎక్కడ? ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలి? బుద్ధి లేకపోతే దేవుణ్ణి అడగాలట. మరి బుద్ధి లేకపోతే దేవుణ్ణి అడగపోతే ఏమన్నా నష్టమా అని వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి, ప్రసంగం 5వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతున్నది, బుద్ధిహీనుల యందు దేవునికి ఇష్టమే లేదట. నీవు దేవునికి మొక్కుబడి చేసిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నిజమే.
దేవుడు సంసోనికి బలం ఇచ్చాడు కదా, బుద్ధి లేకపోవడం చేత తప్పు చేశాడు కనుక దేవుడు వదిలేశాడు. సంసోన్ని దేవుడు వదిలేశాడు. కారణం ఏమిటి? దేవుడే ఇచ్చాడు బలం, కానీ ఎందుకు వదిలేశాడు? మరి వీడు బుద్ధి లేకపోవడం చేత వ్యభిచారాలు చేసుకుంటూ పోతున్నాడు. చివరికి ఆయన భార్యను కూడా ప్రణకిచ్చేశాడు. అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళవలసిన పరిస్థితికి ఎందుకు? నీ వ్యభిచార తలంపు, వ్యభిచారపు ఆలోచన నిన్ను నాశనము చేస్తాయి. గమనించుకోవటం లేదు, పరిశీలన చేసుకోవటం లేదు. ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసులు, అందుచేత దేవుడు బుద్ధి లేని వారు ఇలాంటి క్రియలు చేసేవారంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియుల కావున ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచించండి. దేవుని వాక్యం మనందరితో రూఢిగా స్పష్టంగా మాట్లాడుతున్నది. ఏమని తెలుసా? బుద్ధి లేకపోవడం చేత నీవు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. అందువల్ల నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు శ్రమ రాబోతూ ఉన్నది. అందుకే దేవుని వాక్యం మనందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నది. సామెతల గ్రంథం 8 అధ్యాయంలో 4-5 వచనాల్లో చెప్పబడుతుంది, మానవులారా అని పిలుస్తోంది. ఏమన్నా చూసారా? మానవులారా, మీకే నేను ప్రకటించేది. ఎవరికి ఈ వాక్యం? ఎవరికి? మనుషులకి, పశువులక, చెట్టులక, గోళ్ళక, రోడ్లక, ఎవరికి వాక్యం? మానవులకు. అందుకే మానవులారా, మీకే నేను ప్రకటిస్తున్నా. నరులకు మీకే నా కంఠస్వరం వినిపిస్తున్నాను, వినిపించుచున్నాను. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టి అయినదో యోచించి చూడండి అంటుంది వాక్యం. ఆ బుద్ధే కనుకుంటే తప్పిపోయిన కుమారుడు తప్పు చేసేవాడు కాదు. ఆ బుద్ధే కనుకుంటే ఏశావు గారు ఆశీర్వాదం కోల్పోయేవాడు కాదు. ఆ బుద్ధే కనుక ఉంటే ధనవంతుడు ఆ యొక్క అగ్నిగుండంలో పడేవాడే కాదు. ఆ బుద్ధే కనుక ఉంటే సంసోను చచ్చిపోయేవాడే కాదు. అందుకే దేవుని వాక్యము మనుష్యులకు చెబుతున్నది, మానవులారా మీకే నేను ప్రకటిస్తున్నా, నరులకు మీకే నా కంఠస్వరం వినిపిస్తున్నా. బుద్ధి లేని వారులారా, బుద్ధి గురించి ఆలోచించండి అని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియుల ఆలోచించుకుందాం, పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము నీతో, నాతో, మనందరితో ఈ యొక్క ధ్వని తరంగాల ద్వారా, ఈ యేసు కృప వాక్కు పరిచర్యలో ఉన్నటువంటి దృశ్యాల ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరితో మాట్లాడుతుంది. మానవులారా, బుద్ధి లేని వారిలారా, బుద్ధి ఎలాంటిదో యోచించి చూచుకొనుడి. చూసుకుని ఏం చేయాలట? చూసుకుని ఏం చేయాలి? కొన్ని రాసిన మొదటి పుస్తకంలో, మొదటి పత్రికలో చదవండి. 14వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడుతున్నది, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పిల్లలుగా కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. బుద్ధి విషయమై మీరు పెద్దలుగా ఉండాలి. పిల్లల్లా కాదు. పిల్లలకి తెలిసి తెలియక తప్పు చేస్తారు. మరి మీరు పెద్దవాళ్ళు, ఏళ్ళు వచ్చినాయి, మరి మీరేం చేస్తున్నారు? సంసోనులాగా విచారం చేస్తున్నారు. యోనాలాగా దేవుని మాట వినటం లేదు. ఏశావులాగా ఆశీర్వాదం కోల్పోతున్నారు. బుద్ధి లేని కన్నికల్లాగా ఆ వచ్చావు చూద్దాంలే, ఎప్పుడు చూద్దాము అనుకుంటున్నారు. అందుచేత దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగా కాక దుష్టత్వ విషయమై శిష్యులుగా ఉండి బుద్ధి విషయమై పెద్దవారిగా ఉండండి. పెద్దవారు బుద్ధి గురించి ఆలోచించాలి. అయ్యో నేను చేస్తున్నది తప్పేమో, నేను మాట్లాడుతున్నది తప్పేమో, నా ఆలోచన తప్పేమో, అయ్యో ఎలా అని బుద్ధి కలిగి ఆలోచన చేయాలి. అది వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఇప్పుడు మనము యుగాంతంలో ఉన్నాం. గమనించుకోవాలి, మనము దేవుని 2వ రాకడికి సమీపంలో ఉన్నాం. అందుచేతనే దేవుని వాక్యము స్పష్టంగా రూఢిగా మన కోసము రాయబడింది. ఏమనంటే మీరు యుగాంతములో ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్పబడుతుంది, మీరు యుగాంతములో ఉన్నారు. ఓ మానవుడా, ఓ మనిషి, ఓ నరుడా,
నీవు యుగాంతములు ఉన్నావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న యుగాంతమందున్న మనకు ఎవరికి? ఎక్కడున్నాం మనం ఇప్పుడు? యుగాంతములో ఉన్న మనకు బుద్ధి కలుగుటకు ఇవి రాశారు. ఈ వాక్యాలు రాశారు. ఎందుకు తెలుసా? యుగాంతంలో ఉన్నటువంటి ఈ మానవులారా, నరులారా, మీకే నేను వినిపిస్తున్నా, మీకే నేను స్వరాన్ని వినిపిస్తున్నా. ఎందుకు తెలుసా? మీరు యుగాంతంలో ఉన్నారు, దేవుని రాకడకు సమీపంలో ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మీరు వెళ్ళాలి అంటే బుద్ధి కలిగి ఉండాలి. ఆ బుద్ధి లేకపోతే ఇవన్నీ చేస్తుంటున్నారు. మీరు బుద్ధి లేకపోవడం చేత ఈ పనులన్నీ, పాపాలన్నీ చేస్తున్నారు. అందుచేత మీరు ఇప్పుడైనా ఇకనైనా బుద్ధి కలిగి నడుచుకుందురు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇప్పుడైనా ఇకనైనా మీరు బుద్ధి కలిగి చదవండి. నా కుమారుడా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకము గల నా బాధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు, వివేకము కలిగి దేవుని బాధకు చెవియొగ్గినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు. అంతేగాని వచ్చి నామకార్థంగా కూర్చుని వెళ్ళిపోయినప్పుడు కాదు, అంతేగాని వచ్చి నిద్రపోయినప్పుడు కాదు, అంతేగాని పెడచెవిన పెట్టి మనసు ఎక్కడ పెట్టి అయ్యో ఇంటి దగ్గర అయ్యో మాంసకూర ఉండేవో అక్కడ తలుపేసము లేదో తాళవేసము లేదో అని ఆలోచిస్తున్నప్పుడు కాదు. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మీరు శ్రద్ధగా ఆలకించి వివేకము కలిగి దేవుని బాధకు చెవి ఎక్కినప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. వినకపోతే చెప్పారులే, వచ్చే వారం అడిగితే ఏం చెప్పారమ్మంట, పోయిన వారం ఏదో చెప్పారండి అయ్యగారు అంటారు. ఏం చెప్పారో మరి తెలియదు, మర్చిపోయారు. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, బుద్ధి కలిగి జీవిస్తే ఆ బుద్ధి మన కుటుంబానికి, మన జీవితానికి, మన బ్రతుకునకు ఆశీర్వాదకరంగా ఉంటారు. బుద్ధి లేకపోతే ఆ 6 వ్యక్తులాగా మన జీవితము కూడా పతనమైపోతారు. మనకి అందరూ ఉన్నారని, కార్లు బంగ్లాలు ఉన్నాయని, ధనధాన్యాలు ఉన్నాయని, ఆస్తి అంతస్తులు ఉన్నాయని విర్రవేగటం కాదు గాని దేవుని వాక్యానికి భయపడి బ్రతకాలి, దేవుని మాటకు లోపడి బ్రతకాలి, దేవుని బాధకు చెవియొగ్గాలి, దేవుని వాక్యానుసారము జీవించే వారిగా ఉండాలి. అది కావాలంటే బుద్ధి కావాలి. బుద్ధి దేవుడు ఇస్తాడు, దేవుడిని అడగాలి. ఆ బుద్ధి సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయి గనక వాటిని సంపాదించుకుని బుద్ధి కలిగి జీవిస్తూ దేవుడు మనకు అనుగ్రహించే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీ అందరూ పాత్రులుగా మిగలాలని మీకు తెలియపరుస్తూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనం.